ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. నవంబర్ 2వ తేదీ నుండి కార్తీక మాసం ప్రారంభమవుతుంది. అయితే అక్టోబర్ 5వ తేదీన మంగళవారం నాడు నాగుల చవితి వచ్చింది. మంగళవారంతో కలిసొచ్చే నాగుల చవితి చాలా శక్తివంతమైనది. కాబట్టి ఈ కార్తీకమాసంలో వచ్చే నాగుల చవితి రోజున నాగదేవతను ఎలా పూజించాలి, పుట్ట పూజ ఎలా చేయాలి, పాటించాల్సిన నియమాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. కార్తీక మాసంలో వచ్చే నాగుల చవితి రోజున నాగదేవతలను పూజిస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి. ఈ నాగుల చవితినాడు నాగదేవతలతో పాటు శివుడిని పూజిస్తే మీ ఇంట్లో ధన ధాన్యాలకు లోటుండదు. శివుని ఆశీర్వాదం మీ ఇంటిపై ఉంటుంది. నవంబర్ 5వ తేదీన మంగళవారం రోజున నాగుల చవితి నాడు ఉదయాన్నే నిద్రలేచి తలంటు స్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. ఈ నాగుల చవితి నాడు ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకుంటే మీ ఇంటికి ఐశ్వర్యం సిద్ధిస్తుంది. నాగుల చవితి రోజున నాగదేవతను పూజించేవాళ్లు ఎరుపు రంగు దుస్తులను వేసుకోవాలి. ఈ నాగుల చవితి నాడు ఖచ్చితంగా ఇంట్లో పూజ చేసుకోవాలి. శివపార్వతుల పటం ముందు నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి. ఇంట్లో పూజ చేసుకున్న తర్వాతే పుట్ట దగ్గరకు వెళ్ళాలి. ఈ నాగుల చవితినాడు పుట్టలో పాలు పోసి ప్రదక్షిణాలు చేయాలి. పుట్ట దగ్గరికి వెళ్లేవారు కొన్ని ముఖ్యమైన పూజా సామాగ్రిని తీసుకువెళ్ళాలి. ఆవు పాలు, ఎర్రటి పుష్పాలు, పసుపు కుంకాలు, అక్షింతలు, కొబ్బరికాయ, అగరవత్తులను తప్పకుండా తీసుకువెళ్ళాలి. అలాగే నాగదేవతకు నైవేద్యంగా చలిమిడిని తయారుచేసి చిన్న చిన్న ఉండలుగా చేసుకోండి. ముందుగా పుట్ట దగ్గరకు వెళ్ళి పుట్టమీద పసుపు కుంకుమలు వేసి ఒక నెయ్యి దీపం వెలిగించి పుట్టలో ఆవు పాలు పోసి చలిమిడిని నైవేద్యంగా సమర్పించి నాగదేవతకు నమస్కారం చేయాలి. అరటి పండ్లు, వడపప్పు, చలిమిడి వంటి వాటిని నైవేద్యంగా సమర్పించాలి. తర్వాత కొన్ని అక్షింతలను చేతిలో పట్టుకుని పుట్ట చుట్టూ 3 సార్లు ప్రదక్షిణలు చేయాలి. తర్వాత అక్షింతలను పుట్టపైన చల్లాలి. పుట్ట దగ్గర ఒక కొబ్బరికాయను కొట్టి ఆ నీటిని పుట్టపై చల్లాలి. పుట్ట మన్నను తీసి చెవికి పెట్టుకుంటే చెవి బాధలు, కంటి బాధలు తగ్గుతాయని నమ్మకం. సంతానం కోసం ఎదురుచూసేవారు కూడా నాగుల చవితి నాడు పుట్ట వద్దకు వెళ్ళి పుట్టమన్నను తీసి పొట్టకు రాసుకుంటే గర్భాశయ సమస్యలు తొలగిపోయి సంతాన ప్రాప్తి లభిస్తుంది. కోడి గుడ్డు సమర్పించాలనుకునేవారు పుట్టపైన పెట్టాలి. అంతేకాని పుట్టకున్న రంధ్రాలలో కోడిగుడ్లను వేయకూడదు. పుట్టలో పాలు పోయలేనివారు గుడిలో ఉన్న నాగదేవతల విగ్రహాలకు పసుపు కుంకుమలు రాసి పాలతో అభిషేకం చేయాలి. ఇలా చేయడం వల్ల నాగదేవతల సంపూర్ణ ఆశీర్వాదం లభిస్తుంది. ఈ నాగుల చవితినాడు నాగేంద్ర అష్టోత్తరం, నాగేంద్ర సహస్రనామములను పఠించడం ద్వారా మీ ఇంటికి అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది. ఈ స్తోత్రాలు పఠించలేనివాళ్లు ఓం నాగేంద్రస్వామినే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఈ నాగుల చవితి నాడు నాగదేవతల విగ్రహానికి అలాగే శివలింగానికి అభిషేకం చేయాలి. నాగుల చవితి రోజున ఎవరైతే శివుడిని అభిషేకిస్తారో అలాంటివారికి అఖండ రాజయోగం లభిస్తుంది. చెరుకు రసంతో శివలింగానికి అభిషేకం చేస్తే మీకున్న డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి. ఆవు పాలతో శివుడిని అభిషేకిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈ నాగుల చవితి నాడు ప్రతి ఒక్కరూ కొన్ని నియమాలను పాటించాలి. ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ పొలం పనులకు వెళ్లకూడదు. అలాగే భూమిని తవ్వకూడదు. ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చేయాలి. కత్తిపీటతో కూరగాయలను కోయకూడదు. కత్తులు, కత్తెరలు వంటి వాటిని అస్సలు ఉపయోగించకూడదు. ఈ నాగుల చవితి రోజున కేవలం చేతితో విరిచే కూరగాయలను వండుకోవాలి. ముఖ్యంగా ఈ చవితి నాడు చిక్కుడు కూరను తినాలి. అలాగే కందిపప్పును ఉపయోగించవచ్చు. నాగుల చవితినాడు కుట్టుపనులు చేయకూడదు. బట్టలను కుట్టకూడదు. అలాగే సాయంత్రం సమయంలో పొరపాటున కూడా పాము పేర్లను మీ నోటితో పలకకూడదు. నాగుల చవితినాడు పగలంతా ఉపవాసం ఉండి రాత్రికి భోజనం చేయాలి. మీ మనసులో ఉన్న కోరికలు త్వరగా నెరవేరాలంటే 5 నాగ పడగలను పుట్టలో వేసి నైవేద్యం సమర్పిస్తే మీ మనసులో ఉన్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. నాగుల చవితి నాడు ఇంట్లో పూజ చేసేవాళ్లు శివపార్వతుల పటం ముందు దీపారాధన చేయాలి. అలాగే మీకు వీలు కుదిరితే బియ్యపిండిలో జంటనాగుల రూపును తయారుచేసి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి
నాగ పడగలకు ఇంట్లోనే పూజ చేసుకోవచ్చు. చవితి నాడు స్త్రీలు నిష్టగా ఉపవాసం ఉండాలి. స్త్రీలు చేసే ఉపవాసం వల్ల మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. నాగుల చవితి రోజున నాగదేవతలను పూజిస్తే కాలసర్ప దోషాలు, రాహుకేతు దోషాలు తొలగిపోతాయి. నాగదేవతలను పూజించిన వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. మనలో చాలామంది తమ బంగారాన్ని తాకట్టులో పెడతారు. అలాగే మరి కొంతమందికి సొంతింటి కల ఉంటుంది. ఏదైనా ఒక భూమి కొనాలని, బంగారం కొనాలని అనుకుంటారు. అలాంటివారు ఈ నాగుల చవితినాడు జంటనాగుల విగ్రహాలకు ఆవుపాలతో అభిషేకం చేసి, నాగదేవత విగ్రహం ముందు ఒక మట్టి ప్రమిద పెట్టి, అందులో ఆవు నెయ్యి పోసి, దీపం వెలిగించి, మీ సమస్యను నాగదేవతకు చెప్పుకుంటే మీ సమస్యలకు మంచి పరిష్కారం లభిస్తుంది. ఈ నాగుల చవితినాడు మీ ఇంటి గోడల మీద గంధంతో కాని, కుంకుమతో కాని జంట నాగుల చిహ్నాలను వేసుకోవాలి. ఇలా వేస్తే మీ ఇంటికి దేవతల రక్షగా ఉంటారు. ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి. నాగుల చవితినాడు మీకు ఎక్కడైనా పాము కనిపిస్తే దాన్ని ఇబ్బంది పెట్టకూడదు. అలాగే చవితి రోజున చెట్ల ఆకులను, చెట్ల కొమ్మలను తుంచకూడదు. నాగుల చవితి రోజున పెళ్లైన ఆడవాళ్లు ఇంట్లో కంటతడి. ప్రతి ఒక్కరూ తెల్లవారుజామునే నిద్రలేవాలి. మధ్యాహ్న సమయంలో అస్సలు నిద్రపోకూడదు. ఈరోజు ఎవరికీ అప్పు ఇవ్వకూడదు. ఎవరికైనా అప్పు ఇస్తే అది తిరిగి రావడం చాలా కష్టమవుతుంది. ఈ నాగుల చవితి నాడు జుట్టు కత్తిరించడం, షేవింగ్ చేసుకోవడం, గోర్లు కత్తిరించుకోవడం చేయకూడదు. నాగుల చవితి రోజున చేసే పూజల వల్ల 1000 రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది. కాబట్టి ఈ చవితి రోజున నాగదేవతలను పూజిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం పొందవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.